నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం అనకాపల్లిలో ఉన్నానండి. మనతో పాటు తొన్వాల్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. ఈయన మనకి తొన్వాల్ వెహికల్ కంపెనీని పరిచయం చేసి ప్రమోట్ చేసిన వ్యక్తి అనమాట. అయితే ఈయన మనల్ని భారత్ ఈ వెహికల్స్ కంపెనీ తరఫున అయితే మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. అలానే ఈయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ స్కీమాటిక్ గురించి మనకు చెప్తామని చెప్తున్నారు. దీనివల్ల డీలర్స్ కానివ్వండి, కస్టమర్స్ కానీ హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. అదేంటో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. అలానే భారత్ ఈ వెహికల్స్ తరఫున ప్రెసెంట్ వీళ్ళు 3 మోడల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. స్టార్టింగ్ 37,999 రూపాయల నుంచి వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూస్ అనేవి మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సార్ మీరు ఆ వీడియోస్ కూడా చూడండి. మన సిరీస్ ఆఫ్ వీడియోస్ మన ఈవీ కుర్రాడు ఛానల్, ఎంవిఎస్ ఆటో తెలుగు ఛానల్, ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ ఆ వెహికల్ సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం ఈ స్కీమాటిక్ అంటే ఏంటి, అసలు దీనివల్ల కస్టమర్స్కి ఎటువంటి ఉపయోగం, మనతో పాటు మన భారత్ ఈ వెహికల్స్ అధినేత అయిన శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు నేను భారత్ ఈ వెహికల్స్ అండి, తున్వాల్ శ్రీనివాసన్ కాదు నేను ఇంకా ప్రమోషన్ ఆపేశాను. కంప్లీట్ గా భారత్ ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు భారత్ ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ కంపెనీ కూడా ఒక R&D అనేది అవసరం అండి. R&D లేకుండా జరుగుతున్నది ఏంటంటే ఈ వెహికల్స్లో ఏ కంపెనీ అయినా సరే బిగించి అమ్ముతున్నారు, అసెంబ్లీ చేసి అమ్మడమే తప్ప నా రీసెర్చ్లో స్కీమాటిక్ ఒక బ్లూ ప్రింట్ లేదా ఒక R&D అనేది లేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్ అనేది లేకుండా చేస్తున్నారు. నేనైతే పూర్తిగా దీన్ని భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని R&D చేసి ఇది ఏ కస్టమర్ అయినా సరే కస్టమర్ వాళ్ళ వెహికల్ వాళ్ళే సర్వీస్ చేసుకునే విధంగా చాలా ఈజీగా డిజైన్ చేసాం. ఇది నాకు తెలిసి యూట్యూబ్ కాదు, ఇండియాలోనే ఫస్ట్ ఇలా తయారు చేయడం. ఇది టెక్నికల్ నాలెడ్జ్ ఉండి R&D డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళే ఈ రకంగా స్కీమాటిక్ తయారు చేయగలరు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏ కస్టమర్ అయినా సరే తన వెహికల్ కొనుక్కున్న విషయంలో ఏవైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా అతనే చేసుకోగలడు, రిపేర్ చేసుకోగలడు. కస్టమర్ టెక్నీషియన్ కి చిన్న ఒక 0.5% ఐడియా ఉంటే ఈ విధంగా తయారు చేసి ఈ కలర్ నుంచి ఈ వైర్ పోద్ది అని చెప్పగానే వాళ్ళు చేసేసుకోగలరు. ఇంత ఈజీగా సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమాటిక్ వల్ల. మీకు టాప్ 1, 2, 3, 4 కంపెనీలు ఏమవుతుందంటే సర్వీస్ లేకపోవడం వల్ల కస్టమర్స్ ఈ వెహికల్స్ ని నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు మనం అలా కాకుండా కంప్లీట్ గా కస్టమరే సర్వీస్ చేసుకునే విధంగా డిజైన్ చేసాం. ఇది నా దగ్గర ఏదో నాలెడ్జ్ ఎక్కువ ఉన్నదని కాదు, జస్ట్ నా యొక్క అనుభవం, నేను చేసిన R&D జస్ట్ మా టెక్నీషియన్ సోదర్స్కి మరియు మన కస్టమర్ కూడా ఈజీగా చేసుకునే విధంగా నేను తయారు చేయడం ఉన్నదండి. యూనివర్సల్ స్టాండర్డ్ మాడ్యూల్ అంటారండి. 270 దేశాల్లో సుమారుగా 900 వెహికల్స్కి ఆల్మోస్ట్ 90% అన్ని వెహికల్స్కి ఇదే మాడ్యూల్ ఇదే రకంగా ఉంటుంది. ఇంకా భారతదేశం ఆ దేశం ఈ దేశం కాదు, ఇది ECM లేకుండా నడిచే ప్రతి హబ్ మోటార్ వెహికల్కి ఇదే మాడ్యూల్ రన్ అవుద్ది. పార్ట్స్ కాదండి, ఇది కంప్లీట్గా మీకు రన్ చేసి లైవ్లో వీడియో చూపిస్తాను. అందుకే దీనికి యూనివర్సల్ స్టాండర్డ్ ఈవీ మాడ్యూల్ అని పెట్టాం అనమాట. ఇది భారత్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో భారత్ అనే కాదు, సింగిల్ లైట్, డ్యూయల్ లైట్ ఉన్న ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇదే స్కీమాటిక్ ను వాడి వాళ్ళు చెయ్యాలి. అయితే వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనకి నాలెడ్జ్ ఉండడం వల్ల రెడీ చేసాం అనమాట. ఈ మాడ్యూల్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం ఈ బ్యాటరీ ప్యాక్ పెట్టి మీకు చూపిస్తాను. మనం ప్రీమియం జెల్ బ్యాటరీలు మాత్రమే యూజ్ చేస్తాం, నార్మల్ బ్యాటరీలు వాడము. ప్రీమియం జెల్ బ్యాటరీ ఆన్ పెట్టి కనెక్ట్ చేసి ఈ విధంగా సాకెట్ ద్వారా బ్యాటరీలు కనెక్ట్ చేసి MCB ఆన్ చేసి వెంటనే ఇక్కడికి వోల్టేజ్ వస్తుంది 60 volts. ఇలా కీ ఆన్ చేయగానే ఫంక్షన్ లోకి డైరెక్ట్ గా వోల్టేజ్ మీకు లైవ్ లో చూపిస్తాను. మీటర్ ఆన్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ మాడ్యూల్ కి మనం కీ ఆన్ చేసిన వెంటనే 64 volts వచ్చిందండి. 64 volts వచ్చిన వెంటనే పార్కింగ్ మోడ్ వస్తుంది. ఈ విధంగా పార్కింగ్ మోడ్ రాగానే కస్టమర్ తన బ్రేక్ ని ఇలా పార్కింగ్ మోడ్ నుంచి రిలీజ్ చేసి బ్రేక్ ని ఇలా రిలీజ్ చేసిన వెంటనే పార్కింగ్ రిలీజ్ అయిపోద్ది. ఇలా థ్రోటల్ ఇలా ఎక్సలేటర్ ఇవ్వగానే ఇలా ఇక్కడ మోటార్ అండి, ఇది వెహికల్ తాలూకా మోటార్. ఇది మీరు ఎక్సలేటర్ ఇలా ఇవ్వగానే డైరెక్ట్ గా రన్ అయిపోతుంది. ఎక్సలేటర్ అలా ఇవ్వగానే ఇలాగ మాడ్యూల్ డైరెక్ట్ రన్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ఫంక్షనింగ్ అంతా ఇంతే, ఇంతకు మించి ఏమీ ఉండదు. చాలా ఈజీ ఎలక్ట్రికల్ వెహికల్. దీని సర్వీస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్కీమాటిక్ తయారు చేయడం వల్ల కస్టమరు టెక్నీషియన్ తాలూకా వెహికల్ తానే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ ఫంక్షన్ వీడియో నేను మీకు ఇంకా చెప్తున్నాను. ఇది హారన్, ఇక్కడికి 60 volts వస్తుంది. ఈ 60 volts ఇక్కడ 12 volts కింద కన్వర్ట్ అయ్యి హార్న్ కి మనం హార్న్ స్విచ్ కొట్టగానే హార్న్ వోల్టేజ్ వెళ్ళి హార్న్ లో ఫంక్షన్ అవుతుంది. ఇది హార్న్. ఇది DC to DC కన్వర్టర్. ఇది ఎక్సలేటర్. ఇది లెఫ్ట్ సిగ్నల్ ఇండికేటర్. ఫ్రంట్ వెహికల్ కి ఫ్రంట్ ఇండికేటర్, లెఫ్ట్ సైడ్ ఇండికేటర్. ఇది అలాగే రైట్ సైడ్. అలాగే ఇది హెడ్ లైట్, DRL లైట్ అండ్ హెడ్ లైట్. DRL లైట్, హెడ్ లైట్. ఆ వోల్టేజ్ కూడా ఈ DC to DC కన్వర్టర్ లోంచే వెళ్తుంది. DC to DC కన్వర్టర్ పనిచేయకపోగానే ఆటోమేటిక్ లైట్, హార్న్ ఫంక్షన్ అయిపోద్ది. ఇది కూడా చాలా టెక్నీషియన్స్ చాలా ఈజీగా చేసుకోగలరు. అది ఎలా అనేది మా వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ సార్ చెప్తారు.
దాని పరంగా మీరు ఫాలో అయ్యి ఇన్స్టాగ్రామ్ అన్ని ఫాలో అవ్వండి. ఇది దానికి డెమో డిప్, ఇది సిగ్నల్ ఫంక్షన్ చూసారు కదా, ఇది స్పీడ్ అనమాట. 1 2 3 మోడ్స్. ఇక్కడ 1 మోడ్ పెడితే స్లో వెళ్తుంది, 2 మోడ్ వెళ్తే కొంచెం ఫాస్ట్ వెళ్తుంది, 3 మోడ్ పెడితే ఇంకొంచెం ఫాస్ట్ వెళ్తుంది. ఇది మన వెహికల్ ఫంక్షనింగ్ అనమాట. ఈ మాడ్యూల్ మనం సింగిల్ లైట్లో వాడాం, డ్యూయల్ లైట్లో వాడాం. ఈ ఫంక్షనింగ్ ఉండడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా రిమోట్ కూడా కన్వర్ట్ చేసాము. రిమోట్ కూడా ఇప్పుడు మీకు ఎలా ఫంక్షన్ అవుతుందో, ఇది ఇలా కీతో కాకుండా రిమోట్తో ఆన్ చేసుకుంటే పవర్ ఇలా ఆన్ చేసిన వెంటనే బండి ఆన్ అవుతుంది. మళ్ళీ ఆటోమేటిక్గా అన్లాక్ చేయగానే ఆటోమేటిక్గా ఆగి పవర్ రిమోట్తో ఆన్ చేసి ఇలా యాక్సిలేటర్ కింద పార్కింగ్ రిలీజ్ చేసి ఇలా యాక్సిలేటర్ కింద రండి. మీరు ఇక్కడ కలర్స్ ఇచ్చిన వైర్ సేమ్ అన్నిటికీ ఇలాగే ఉంటుందా, మారుతుంది? 90% సేమ్ కలర్సే మెయింటైన్ చేస్తారు అన్ని కంపెనీలు. ఎందువల్లంటే ఇది యూనివర్సల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మాడ్యూల్ కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాను. ఫ్లాషర్కి ఏంటి, డిఆర్ఎల్ లైన్ ఏంటి, 12 volts లైన్ ఏంటి. 12 volts లైన్ ఇంక ఇదే కలర్ వాడాలి. బ్లాక్. రిమోట్ కీ ఆన్ చేసిన వెంటనే కీ తాలూకు ఇన్పుట్ అవుట్పుట్ వైర్ ఇలా ఎల్లో కలర్లోనే ఉంటుంది. 90% 99% ఇలాగే ఉంటుంది. అలాగే ఎంసీబీ వైర్ రెడ్ కలర్లో వచ్చింది. ఇది కూడా బ్లాక్ మైనస్ లైన్, నెగిటివ్ లైన్ కూడా మైనస్ వాడుతున్నాం. అలాగే ప్రతి మాడ్యూల్ కూడా ఏ కలర్ రైట్ కలర్ సిగ్నల్ కి ఇదే వెలుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ చేసిన వెంటనే రైట్ సిగ్నల్ ఆన్ చేయగానే ఈ రైట్ సిగ్నల్ నుంచి వోల్టేజ్ వెళ్ళి ఇది ఫంక్షన్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సిగ్నల్ ఆన్ చేయగానే ఈ ఆరెంజ్ కలర్ నుంచి వోల్టేజ్ వెళ్ళి ఇవే రన్ అవుతుంది. ఈ ఆరెంజ్ కలర్ ఫంక్షనింగ్ అవుతుంది. ఈ స్విచ్ కి వోల్టేజ్ కన్వర్టర్ లోంచి సప్లై దీనికి వెళ్తుంది. 12 volts ఇలా ఫంక్షన్ ఫ్లాషర్కి వెళ్ళి దీని స్విచ్ ద్వారా వాటికి కనెక్ట్ అవుతుంది అనమాట. సిగ్నల్ లైట్ వేసి డిఆర్ఎల్ ఆన్ చేయగానే బ్యాక్ లైట్ వెలుగుతుంది, బ్రేక్ వేయగానే బ్యాక్ బ్రేక్ వెలుగుతుంది. ఇంతకు మించి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇంకేం ఉండదండి. టెక్నికల్ పర్సన్ ఉన్న నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా చాలా ఈజీగా వెహికల్ ఇంతకు మించి ఇంకేం ఉండదు. ఇప్పుడు మీరు ఇది ఏదైతే ఉందో మీ కస్టమర్స్ అందరికి ఇది ఇస్తారా ఇంక మీదట? ఇది ఎలా అంటే కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మేము ఇది బ్లూ ప్రింట్ తీసి ప్రింట్ లా తయారు చేసి ఒక మంచి అంటే ఇంకా క్లారిటీగా తీసి ఈ లైన్ తాలూకది వెహికల్స్ కి ప్రతి ఒక్కరు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇది మేము అందజేస్తాము. దీనికి లామినేషన్ అది చేసి ఇమ్మంటే కొంచెం అమౌంట్ ఖర్చు అవుతుంది కాబట్టి ఎంతైతే అంత మీకు లామినేట్ చేసి మీకు ఇస్తాము. టెక్నీషియన్స్ కి అయితే చాలా ఈజీగా ఉంటది. మీరు ఎన్ని ఇన్స్టిట్యూట్లు నేర్చుకున్నా, ఎన్ని వెహికల్స్ చేసినా సరే, ఎన్ని ఇన్స్టిట్యూట్ లో రోజుల తరబడి మీరు ట్రైనింగ్ తీసుకున్నా సరే, మీరు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వెహికల్ అంతా బాగు చేయడానికి నాకు తెలుసు అన్న నాలెడ్జ్కి వచ్చేస్తారు. కానీ తీరా ప్రాక్టికల్ గా బండి దగ్గరికి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ వోల్టేజ్ ఏంటి, ఆ వోల్టేజ్ ఏంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇంతకు మించి ఏ వెహికల్లో కూడా ఎంత పెద్ద వెహికల్ అయినా సరే 1,00,000 2,50,000 ఎంత పెద్ద వెహికల్ అయినా మోటార్ వాటేజ్ కంట్రోలర్ వోల్టేజ్ మారడం తప్ప ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ లోని ఇదే ఫంక్షన్ రన్ అవుతుంది. ఇప్పుడు మనకి పెద్ద వెహికల్స్ లైక్ ఓలా యాత్రలో ఏం డిఫరెన్స్? ఓలా యాత్రలో దీనికి ఈసీయూ వాడతారండి. ఇప్పుడు సాఫ్ట్ టచ్ కోసం ఈసీయూ, త్వరలో ఆ వీడియోలు కూడా మీకు ఓలా యాత్ర తాలూకా ఇంకా స్మార్ట్ ఫీచర్స్ ఉన్న వెహికల్స్ తాలూకా వీడియోలు కూడా నేను మీకు ఇలాగే స్కీమాటిక్ తయారు చేసి మీకు ఇస్తాను. అయితే ఏంటంటే ఇది కస్టమర్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 1 2 3 బ్రాండ్లు ఏమవుతున్నాయంటే ఇప్పుడు రన్ అవుతున్నాయి, ఫ్యూచర్లో ఉండకపోవచ్చు. మన టెక్నీషియన్ సోదరులు మీకు అవగాహన ఉంటే ఆ 1 2 3 బ్రాండ్లు సర్వీస్ ఇవ్వకపోగానే మనమే ఈజీగా చేసేవచ్చు. కస్టమర్లు కూడా మీరు కూడా బ్రాండ్ కోసం స్పీడ్ కోసం వెళ్తున్నారు తప్ప ఇంత ఈజీగా ఉన్నది మీరే చేసుకోగలరన్న ఆలోచనలోకి వస్తే చాలా ఈజీగా ఉంటుంది. వెహికల్ మీరే చేసుకోవచ్చు. మరీ పెద్ద ప్రాబ్లం వచ్చేస్తే టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా సరే అతను కూడా చాలా ఈజీగా చేసే విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా R&D చేసి ఈ వెహికల్ తాలూకా ఇంతకు మించి ఇంకేం ఉండదని మన యూట్యూబ్ ద్వారా మన ఛానల్ ద్వారా ఇండియాలోనే ఫస్ట్ టైం, ఇండియాలోనే నాకు తెలిసి ఇండియాలోనే అనుకుంటున్నాను, మరి వీడియో మిగిలిన ఛానల్స్ నాకు తెలియదు, ఇలాంటి వీడియో ఇంకెవరు ఇప్పటికొచ్చి చేయలేదు. ఇంత డీప్గా ఎంత డీటెయిల్డ్గా ఇంకెవరు ఇవ్వలేదు కూడానండి. మీ ఛానల్లోనే ఫస్ట్ టైం సార్. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. మొబైల్ ఛార్జింగ్ కూడా 12 volts నుంచే 5 volts కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ మొబైల్ USB ఛార్జర్ కింద వస్తుందండి. ఇక్కడ మొబైల్ USB ఛార్జ్ పెట్టి మొబైల్ కూడా ఛార్జ్ పెట్టేసుకోవచ్చు. మీకు మొబైల్ తీసుకురండి, ఛార్జింగ్ పెడతాను. ఛార్జింగ్ అవుతుందండి. చూసారు కదా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంత ఈజీగా, ఎంత స్కీమాటిక్గా, ఎంత R&D చేసి ఎంత నీట్గా చాలా సింపుల్గా చేసాము. మా భారతీయ వెహికల్స్ తీసుకున్న డీలర్స్కి మరియు మాతో జర్నీ చేస్తున్న మా టెక్నీషియన్ సోదరులందరికీ కూడా మేము ఇచ్చే డీలర్షిప్స్లోని ఇంతే ఈజీగా వాళ్ళ యొక్క వెహికల్స్ సర్వీస్ చేసుకునే విధంగా మా యొక్క సర్వీస్ సపోర్ట్ ఉంటుంది, మా యొక్క అండ కూడా ఉంటుంది. మేము కంప్లీట్గా మాతో జర్నీ చేసిన వాళ్ళకి ప్రతి ఎలక్ట్రికల్ వెహికల్ పెద్ద ఏదో చాలా కష్టం అని చెప్పి ఫీల్ అవ్వకుండా చాలా సింప్లిసిటీగా మేము వాళ్ళకి సర్వీస్ చేసుకునే విధంగా వాళ్ళకి మా యొక్క టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము. వాళ్ళని టెక్నికల్గా మరియు కస్టమర్ల దగ్గర మంచి పేరు వచ్చే విధంగా మా యొక్క డీలర్స్కి మంచి సపోర్ట్ చేస్తాం సార్. ఖచ్చితంగా మా యొక్క డీలర్ మాతో జర్నీ చేసిన వాళ్ళందరూ కూడా
టెక్నికల్గా మరియు బిజినెస్ పరంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మేము 12 సంవత్సరాల నుంచి మాతో ఏ జర్నీ చేస్తున్న ప్రతి డీలరు కూడా మంచి గెయిన్ పాయింట్లో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టెక్నికల్గా వాళ్ళకి అండదండలుగా మేమైతే సపోర్ట్ చేస్తాము. భారతీయ వెహికల్స్ తాలూకా కంప్లీట్గా మేము డీలర్షిప్ ఇన్వైట్ చేస్తున్నాము. మా డీలర్స్ని కూడా మీరు వచ్చి మాతో డీలర్షిప్ తీసుకొని మేము కొత్త డీలర్స్ కాకుండా టెక్నికల్గా బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి ట్రైనప్ చేస్తాము, ట్రైనింగ్ ఇచ్చేస్తాము. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని టెక్నీషియన్ కింద తీర్చిదిద్ది వాళ్ళకి డీలర్షిప్ ఇస్తాము. అంతే తప్ప వెహికల్స్ మేము ట్రైనింగ్ సర్వీస్ ఇవ్వలేని వాళ్ళకైతే మేము డీలర్షిప్ ఆఫర్ ఇవ్వలేమండి. మా వెహికల్స్ తాలూకా డీలర్షిప్స్ తీసుకోవడానికి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి హాయిని పెట్టాలండి. హాయిని పెడితే మేము కంప్లీట్గా వాళ్ళకి డీటెయిల్స్ అరేంజ్ చేస్తాం. మన భారతీయ వెహికల్స్లోనే ఉన్న మోడల్స్ మొత్తం 9 రకాల మోడల్స్ అండి. ప్రస్తుతానికి ఉన్న మోడల్స్ మీకు డిస్ప్లేలో చేస్తున్నాను. ప్రైమ్ 2 ఏంటి మన దాంట్లో హై స్పీడ్ మోడల్, ప్రైమ్ కూడా లో స్పీడ్ మోడలే, కానీ చాలా ప్రీమియం లో స్పీడ్ మోడల్. ఇండియాలో ఫస్ట్ ప్రీమియం లో స్పీడ్ మోడల్ మనమే దించుతున్నాము. నెక్స్ట్ ఫ్రీడమ్ ప్రో స్పోర్ట్స్, ఇది లో హైట్ ఉన్న వాళ్ళకి, ఇది ఐకాన్. ఈ వెహికల్ తీసుకుంటే ఎవరికి లూజ్ సౌండ్ కానీ అసలు సౌండే రాదు, మోటార్ కూడా సౌండ్ రాదు, అంత హైఫైగా ఉంటుంది. ప్రెజెంట్ మనం మార్కెట్లో ట్రెండింగ్ ప్రకారంగా సింగిల్ లైట్, డబుల్ లైట్ మనం ఆల్మోస్ట్ మార్కెట్లో మన వెహికల్స్ ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. మన కొత్త మోడల్స్ అయితే ఇవి. ఈ వెహికల్స్ని మనం కంప్లీట్గా మా యొక్క సేల్స్ మేనేజర్ అయిన సుధీర్ గారి ద్వారా మనం మార్కెటింగ్ చేస్తాము. సుధీర్ గారు అండి మన మార్కెటింగ్ మేనేజర్ గారు. ఈయన టాప్ 1 బ్రాండ్ నుంచి మార్కెటింగ్ మేనేజర్ కింద మన దగ్గరకు వచ్చారు. ఈయన కూడా టెక్నికల్ గా బాగా మంచి నాలెడ్జ్ ఉంది. కంపెనీలో పనిచేయడానికి కారణం మన యొక్క టెక్నికల్ నాలెడ్జ్ ఈయన తెలుసుకొని టెక్నికల్గా ఇక్కడ ఉంటే మనం కూడా టెక్నికల్గా స్ట్రాంగ్ పర్సన్ అవుతాం అన్న విషయంతో ఈయన మన కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈయనే సేల్స్ మేనేజర్ అండి. ఈయన అన్ని డీలర్స్ని కంపెనీ నెంబర్ ఇస్తారు, ఈయనకే డీలర్షిప్స్ అన్నీ ఈయన ద్వారా వస్తాయి. ఏమైనా సరే మా డీలర్కి మాకంటే ముందు సర్వీస్ పరంగా టెక్నికల్ పరంగా వేరే ఏదైనా సరే నామ్స్ పరంగా మేమైతే కంప్లీట్ సపోర్ట్ ఉంటుంది. దీని నిర్మల్ మా చీఫ్ టెక్నీషియన్ అండి. మొత్తం మేము చేసిన R&Dలో 90% పాలు పంచుకునేది ఈయన ద్వారానే. నేను అంటే నాలెడ్జ్ ఎంత నేను పెట్టినా సరే హార్డ్వేర్ ప్లస్ టెక్నికల్గా పర్సన్ చాలా ఇంట్రెస్ట్. రాత్రి 1 గంట అయినా పని అవ్వాలంటే అవగొట్టే వెళ్తాడు తప్ప రేపటికి వాయిదా వేయడు, అంత ఇంట్రెస్ట్. టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్, టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఈ వెహికల్స్లోకి వచ్చి స్టాండర్డ్గా నిలబడతారు. ఈయన కంప్లీట్గా మన దాంట్లో స్టార్టింగ్ బేసిక్ నుంచి ఇప్పటి వరకు చీఫ్ టెక్నీషియన్. మన కంపెనీ తాలూకా మొత్తం R&D అంతా ఇతని మీద ఆధారపడి ఉంది. ఇతనే చేస్తారు. పేరు నిర్మల్ కుమార్. సో మన తొన్వాల్ శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో ఈయన తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత వ్యక్తి అండి. అయితే ఇప్పుడు ఆయన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ తొన్వాల్ సంబంధించిన కాకుండా ఇప్పుడు భారత్ ఈ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన డీలర్షిప్ గురించి మనం తెలుసుకుందాం. డీలర్షిప్స్ కంటే ముందు నేను గత 12 సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఉన్నానండి. మొత్తం భారతదేశంలోనే మా అనకాపల్లి ఈ ఏరియాకి 4 to 5% ఎలక్ట్రికల్ వెహికల్స్ రన్ అవుతున్నాయంటే ఆ ఘనత మాదే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మా అనకాపల్లి పరిస్థితి, మా విశాఖ జిల్లా పరిస్థితి ఏంటంటే ఏ కస్టమర్ కూడా వాళ్ళు కస్టమర్ లాగా బిహేవ్ చేయరు. కస్టమర్ అంటే బండి కొంటారు వెళ్ళిపోతారు, శ్రేయోభిలాషిలా ఉంటారు. శ్రేయోభిలాషిలాగా ఉంటే ఎలా అంటే వస్తే ఇంకొకటి ఏంటంటే మా గట్స్ ఏంటంటే మాకు సేల్స్ కౌంటర్ గేట్ ఒకటే, సర్వీస్ కౌంటర్ గేట్ ఒకటే. సేల్స్ కౌంటర్ గేట్ వచ్చి కూర్చొని నేను చూస్తాను బండి అనే లోపు అతను పక్క కస్టమర్తో బాబు బండి అన్నాళ్ళు అయిందంటే నేను 3 సంవత్సరాలు అయింది కొని, చాలా బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది. కాబట్టి ఇతని దగ్గర తీసుకుంటే మీరు బ్రాండ్తో సంబంధం లేదు, ఇతను ఏదైనా సర్వీస్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇంకో కస్టమర్ని వాళ్ళ శ్రేయోభిలాష్ కింద, ఇప్పుడు మమ్మల్ని శ్రేయోభిలాష్ అనుకోగానే నీకు మంచిగా కావాలంటే ఇక్కడ కొనుక్కొని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మాకు అలాంటి కస్టమర్స్ ఉన్నారు. మరి అలాంటి కస్టమర్ శ్రేయోభిలాషుల్లో ఉన్నప్పుడు మేము వాళ్ళ కోసం ఎంతో కష్టపడి చాలా తక్కువ రేటుకి మంచి క్వాలిటీ గల ఎలక్ట్రికల్ వెహికల్స్ మన భారతీయ వెహికల్స్ నుంచి మనమే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండి ఇంకా వేరే కంపెనీలు ఈ కంపెనీలు కాకుండా మనమే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి దీనిలో మంచి సేఫ్టీ ఫీచర్స్ యాడ్ చేసి రీజనరేటివ్ సిస్టమ్ కూడా డెవలప్ చేసి తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ వెహికల్స్ మమ్మల్ని శ్రేయోభిలాషులు మన కుటుంబ సభ్యుల్లో చూసుకున్న మా కస్టమర్స్కి మా డీలర్స్ కూడా ఈ వెహికల్ని ఖచ్చితంగా మనం మంచి మోడల్స్ అన్ని రన్ అవుతున్నాయండి. ఈ మోడల్ మీకు ఎక్కడ జనరల్గా ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే కామన్ మోడల్స్ తయారు చేసేసి అందరిలోనే ఉన్న మోడల్స్నే తయారు చేసి ఎక్కువ అమ్మాము, ఎన్ని కంటైనర్లు అక్కడ పెట్టాము, ఎన్ని కంటైనర్లు అమ్మాము అని చెప్తారు తప్ప మనలాగా R&D సేఫ్టీ ఇవన్నీ చూసి పెట్టి చేస్తుంది మనమే. మనతో జర్నీ చేసిన ప్రతి డీలర్కి ప్రతి కస్టమర్ కూడా వాళ్ళని నా భుజాల మీద చూసుకొని టెక్నికల్గా నెక్స్ట్ వెహికల్ కూడా వాళ్ళు హ్యాపీగా రన్ చేసుకునేటట్టు చూసుకునే బాధ్యత అయితే నాదండి. మంచి వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 9 మోడల్స్ రన్నింగ్ తీసుకున్నాము.
త్వరలో ఇంకా మంచి మోడల్స్ వస్తాయి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే చాలా తక్కువ రేటుకి 37,999 రూపాయలకే వెహికల్ ని విత్ హెల్మెట్ రెయిన్ కవర్ తోటి ఈ శ్రావణ మాసం ఆఫర్ లో నేనైతే ఇవ్వడం జరుగుతుందండి. కానీ వెహికల్ R&D ఉంటుందండి. ఆ R&D ఏంటో మీకు వీడియోలో చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. R&D జనరల్ గా అందరూ కామన్ గా యాక్చువల్ గా వెహికల్ ఎవరైనా అమ్ముతారు, కానీ R&D ఉండదు. మంది రీజనరేటివ్ చూపిస్తాను మీకు, R&D కూడా లైవ్ లో, ఇది స్కిమేటిక్ ఎలా లైవ్ లో చూపించానో R&D కూడా లైవ్ లో చూపించగలనండి నేను. సో ఇది భారత్ ఈ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్ మోడల్స్ గురించి సార్ చెప్పారు. అలానే స్కిమాటిక్ డయాగ్రామ్ తో చాలా మంది యూజర్స్ ఎవరైతే ఈవీ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఈ స్కిమాటిక్ ని కూడా మనకి అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ ప్రజెంట్ మన ఈ భారత్ ఈ వెహికల్ షోరూమ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? ప్రెజెంట్ మంది అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఎస్కోట, కాకినాడ, విజయవాడ, రాజమండ్రి వెహికల్ షోరూమ్స్ లో మన భారతీయ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు రెడీగా ఆల్మోస్ట్ చాలా మంది డీలర్స్ కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి టెక్నికల్ గా ట్రైనింగ్ లో ఉన్నారు. తర్వాత ఈ డీలర్షిప్ వాళ్ళకు కూడా త్వరలో ఇస్తామండి. మీ డీలర్ లేని ప్రాంతానికి వెహికల్ ని డెలివరీ చేస్తారా? నాకు తెలిసి మన దేశంలోనే స్ట్రాంగ్ సర్వీస్ నెట్వర్క్ మాకే ఉన్నదండి. విజయవాడ నుంచి అప్ టు శ్రీకాకుళం వరకు ఏ కంప్లైంట్ వచ్చినా సరే ఆన్లైన్లో ఇవ్వగలం. టెక్నికల్ సపోర్ట్ ద్వారా వాళ్ళకి సర్వీస్ చేసుకోగలం. ఇంకా కస్టమర్ చేత ఈ విధంగా సర్వీస్ కూడా చేయించగలం. ఇంత టాలెంట్ అయితే మాకైతే ఉంది. ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా భారతీయ వెహికల్ సంబంధించిన ఎలక్ట్రిక్ 2 వీలర్ తీసుకుందాం అనుకోలేదు, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలానే డిస్క్రిప్షన్ లో అందజేస్తా. ఆ నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ వెహికల్స్ తాలూకా డీలర్షిప్స్ కావాలన్నా లేదా వెహికల్స్ కావాలన్నా సరే మీకు స్క్రీన్ మీద రోల్ అవుతున్న నెంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని పెట్టగానే మీకు మా ఏరియాలో ఉన్న అన్ని డీలర్స్ తాలూకా నెంబరు ఆటోమేటిక్ గా మీకు డీటెయిల్స్ తో సహా, వీడియో లింక్స్ తో సహా మీ యొక్క మొబైల్లో మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్